తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాం, చెన్నైలో ఉన్నాం. చెన్నై అనగానే ఒక మంచి కళలకు సంబంధించిన వాతావరణం అలా 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 కనిపిస్తుంటుంది ప్రతి వీధిలో. అలనాటి నటి జానపద హీరోయిన్ క్వీన్ రాజకుమారి రాజశ్రీ గారి ఇంట్లో ఉన్నాం. చాలా పాత ఇక్కడ ఉండట్లేదు ఆవిడ, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అండ్ ఈ ఇంట్లో ఒక్కొక్క విషయం ఐఎమ్ హియర్. ఇక్కడ ఒక రూమ్, దాదాపు 8 రూమ్స్ ఇల్లు అనమాట. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో రాజశ్రీ గారు ఉంటారు. ఇక్కడ మనకి పూజ రూమ్ ఉంది, పూజ రూమ్ పక్కన ఈ అవార్డ్స్ తో పాటు జానపద చిత్ర సామ్రాజ్ఞి అని అక్షరాల అన్నట్టుగానే ఆవిడ సామ్రాజ్ఞిగా వెలుగొందారు. అండ్ ఇది వంటిల్లు కమ్ డైనింగ్ రూమ్. ఒక కాలంలో అలా వచ్చేవన్నమాట, వంటిల్లు పక్కనే డైనింగ్ రూమ్ ఉండడం. అండ్ దాంతో పాటు మనకి ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి పటం అలా విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఆయన అండ్ వాళ్ళ కుమారుడు ఫోటో అనమాట ఇది. అండ్ ఇలా చూస్తే ఇక్కడ ఇదివరకు లోగడ ఆఫీస్ రూమ్గా ఉండేది ఈ రూము. ఆ తర్వాత ఆవిడ చెప్పడం అనమాట, ఇప్పుడు ప్రస్తుతం ఒక రూమ్గా మార్చేశారు. అంటే పాత ఇల్లు, పాత ఇంటి ఛాయలు కనిపిస్తున్నాయి కానీ ఒక ఓల్డ్ ఛామ్ ఉంటుందంట కదా, అంటారు కదా, అలా ప్రస్తుతం ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది అటాచ్డ్ అఫ్కోర్స్ రూమ్, బాత్రూమ్. ఈ పూజ గదిలోకి రాబోతున్నాం అనమాట. పూజ గదిలో మనకి చాలా అందంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అనమాట ఇక్కడ. సో యాక్చువల్లీ ప్రస్తుతం ఉండట్లేదు అమ్మ ఇక్కడ. అండ్ యాజ్ వీ మూవ్ అప్, మెట్ల మీద నుంచి అలా హీరోయిన్ జంప్ చేస్తూ పరిగెట్టుకుంటూ రావడం. అక్కడ ఒక అందమైన ఫోటోగ్రాఫ్, దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నాం రాజశ్రీ గారి గోల్డెన్ మూమెంట్స్లోని కొన్ని ఒక మంచి సత్కార పత్రం ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఈ రూమ్లోకి వస్తే ఇది కూడా చాలా పాత రూమ్. ఇదిగో ఇది రూమ్. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ ఉంది, చాలా ఆల్మోస్ట్ ఒక వింటేజ్ ఫోటోగ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఇది మనకి. చూస్తున్నారు ఇదిగో, ఇది ఏమిటంటే అదనమాట విషయం, అర్థమైంది కదా. ఈ రూమ్ పాత పడిపోయిన గోడలున్నా కూడా ఈ పాత ఇంటికి ఉండే ఒక అందం అలా కనిపిస్తుంది. సో లెట్స్ గో అవుట్. ఇంకో నెక్స్ట్ రూమ్ ఏంటో చూద్దాం. ఇక్కడ మరొక రూమ్ ఉంది, ఎవరు ఉండట్లేదు కాబట్టి దీన్ని కేవలం ఒక గెస్ట్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ దిస్ ఈస్ ద హౌస్, వాళ్ళ అబ్బాయి రూమ్ అనమాట ఇది. అండ్ ఈ రూమ్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ప్రస్తుతం. సో అది సంగతి. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మనకి లవ్లీ వ్యూ కనిపిస్తుంది. అక్కడ అదిగో అక్కడ రాజశ్రీ గారు కూర్చున్నారు. అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజుల్లో అది సంగతి అనమాట. సో విల్ గో బ్యాక్ డౌన్. ఓ మరొక రూమ్ ఉంది ఇక్కడ. 8 రూమ్లు అని చెప్పాను కదా, 8 రూమ్స్ యాక్చువల్లీ ఖాళీగా ఉండే రూమ్లు. కానీ ఈ ప్రతి రూమ్లో ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క విషయం తాలూకు జ్ఞాపకాలు అయితే దాగి ఉన్నాయి గోడల్లో. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ డౌన్. అది విషయం. అండ్ అదిగో మనకి యాక్చువల్గా లైవ్గా దర్శనం ఇస్తున్నారు అక్కడ రాజశ్రీ గారు, అది విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ ఇంటి రూమ్, ఈ ఇంటి టూర్ తీసుకున్నది. అయినా అది చెప్తూనే బట్ మీ జ్ఞాపకాలన్నీ గోడల్లో దాగి ఉన్నాయి అనమాట, అది చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ అక్కడ రోసయ్య గారు, ఎంజీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు, మహామహులందరూ. రోసయ్య గారు రాజశ్రీ గారి, పాంచజన్యం గారి ఫ్రెండ్ అని చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ కాబట్టి న్యాచురల్లీ ఉంటుంది కాబట్టి ఆ అనుబంధం, అది సంగతి.